నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఉగాది సందర్భంగా ఒక ప్రత్యేక అతిథి మంచి మంచి వంటలు చేస్తూ బోల్డ్ అని కబుర్లు చెప్పడానికి రెడీగా ఉన్నారు. మరి అతిథి ఎవరో ఎలాంటి కబుర్లు చెప్పబోతున్నారో చూద్దామా? ఓకే, మరి ఉగాది సందర్భంగా స్పెషల్ గెస్ట్ అని అనుకున్నాం కదా, మరి ఇంకా పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ అర్చన గారు. హలో హలో అండి, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అండ్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మాకైతే చాలా స్పెషల్ గా ఉందండి. పండుగ రోజున, మన సంవత్సరంలో ఫస్ట్ పండుగ రోజున మీరు ఇక్కడ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఉగాది అనేది మన తెలుగు వారి కొత్త సంవత్సరం. సో బేసికలీ ఇట్స్ బిగినింగ్ ఆఫ్ న్యూ హోప్. సో నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్. బేసికలీ నాకు అన్ని మన పండుగలు అన్ని ఇష్టం. అన్ని చాలా బాగుంటాయి, కలర్ఫుల్ గా ఉంటాయి. నైస్ రీజన్ టు సిట్ అండ్ ఈట్. సో ఓకే, మరి ఇంకా మన షెఫ్ రాజు గారిని కూడా పిలిచేద్దామా? రాజు గారు ప్లీజ్ వెల్కమ్. సో హలో అండి, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ యూ ది సేమ్. రాజు గారు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఫస్ట్ ఉగాది అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఫస్ట్ మనం దీంతోనే స్టార్ట్ చేద్దాం. సో రెడీగా మా రాజు గారు చేసి పెట్టేశారు ఉగాది పచ్చడి. సో టేస్ట్ చేయండి అర్చన గారు. హ్యాపీ ఉగాది. రాజు గారు నేను టేస్ట్ చేస్తాను. నైస్ నో, వెరీ టేస్టీ. చాలా 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 టేస్టీగా ఉంది. నేను యాక్చువల్లీ స్పెషలిస్ట్ ఉగాది పచ్చడి చేయడం. అవునా? ఐ మేక్ రియల్ గుడ్ ఉగాది పచ్చడి. ఎస్పెషలీ చాలా మంది నాకు ఒక కంప్లైంట్ అండి, ఉగాది పచ్చడి అప్పుడు అసలు తీపే తగ్గించేసేస్తారు, సుత్తిగా బెల్లం తక్కువ చేసి తీపి లేకుండా చేస్తారు. లైఫ్ లో తీపి చాలా ఉండాలి కదా బేసికలీ. సో అది మీరు తీసుకొచ్చారా? ఐ రియలీ లైక్ ద టేస్ట్. షడ్రుచులో ఉండాలి, కాకపోతే తీపి అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి. అది షడ్రుచుల్లో ఐ మీన్ ఆ షడ్రుచుల్లో ఆ తీపి అనేది ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటే కొంచెం స్మైలీతో ఉంటాం. అర్చన గారు, ఈ సంవత్సరంలో మీరు కమలతో ప్రయాణం ఈ మూవీ చేశారు, మీకు మంచి అప్రిషియేషన్ వచ్చింది. అది కూడా మన నంది గారి డైరెక్షన్ లో 1940 ఒక గ్రామం. ఈ మూవీకి ఆయన నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. సో ఈ మూవీకి కూడా నేషనల్ అవార్డు రావాలని చెప్పేసి కోరుకుంటూ, అండ్ మీ పర్ఫార్మెన్స్ కానివ్వండి, మీ క్యారెక్టర్ కానివ్వండి, మేము చూసాం చాలా 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 బాగుండింది. సో ఈ విషయాల గురించి ఇంకా మనం ముందు ముందు చాలా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఈరోజు ఉగాది పండగ కాబట్టి, మీరు తెలుగు అమ్మాయి కాబట్టి, ఉగాది సెలబ్రేషన్స్ మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సో ఇప్పుడు ఈ ఉగాది అనేది శ్రీ జయనామ ఉగాది అన్నమాట. సో బేసికల్లీ జయం అంటే విక్టరీ, సక్సెస్. సో ఐఎమ్ విషింగ్ ప్రతి వాళ్ళకి, నేను అది కొంచెం ఆ సెంటిమెంటల్ గా తీసుకుంటూ ఉంటాను అనమాట, ఏ సంవత్సరం ఏంటి అనేది. చాలా మంది ఇలా చూస్తూ ఉంటారు. బట్ అవును. సో బేసికలీ ఉగాదికి చాలా ఇంపార్టెంట్ గా మేము ఇంట్లో వాల్యూ చేసేది పంచాంగ శ్రవణం. ఓకే. సో మేము వి స్టార్ట్ ఆఫ్ ద డే మేము ఫస్ట్ పంచాంగం ఎలా ఉంటుంది అనేది వింటాం. అది మేము డే టు డే ఫాలో అవ్వకపోయినా వి లైక్ టు లిసన్, తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఉగాది పచ్చడి అండ్ పూజ చేయడం. సో ఇంకా ఇలాంటి బోల్డ్ ని కబుర్లు మనం వంట చేస్తూ మాట్లాడుకుందాం. సో వంటలు, పిండి వంటలు మీరు చేయబోయే వంట ఏంటి? పులిహోర అనేది ఇట్స్ లైక్ ఆల్ టైమ్ హిట్ ఫేవరెట్ డిష్ బేసికలీ. ఎస్పెషల్లీ అంటే మనకి ప్రతి పండుగలో అంటే అది పులిహోర ఉండాల్సిందే. అవును, దాన్ని ఎంత ఇష్టపడతామో అన్ని సార్లు చేసుకుంటూనే ఏ సెలబ్రేషన్ ఉన్నా ఏదన్నా. సో ఇవాళ మేము మామిడి పులిహోర. సో సమ్మర్ కాబట్టి అందులో మామిడికాయ వేసి మరీ చేస్తున్నారు మామిడి పులిహోర. వావ్. ఓకే, మరి వంటలు, పిండి వంటల్లో మామిడి పులిహోర. మామిడి పులిహోరకి కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. మామిడి పులిహోరకి కావలసిన పదార్థాలు: మామిడికాయ తురుము 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టేబుల్ స్పూను, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, వేయించిన జీడిపప్పు కొద్దిగా, ఆవు పొడి 1 టీ స్పూను. సో ఫస్ట్ మనం ఈ అన్నంలో, ఉడికిన అన్నంలో ఐ థింక్ ఈ పసుపు కొంచెం మిక్స్ చేసి, సో ఫస్ట్ ఉడికించిన బియ్యంలో
ఉడికించిన బియ్యం, దట్ ఈస్ అన్నం. అన్నం. ఓకే. సో అన్నంలో పసుపు అండ్ ఆవపొడి. ఆవపొడి నాకు చాలా ఇష్టమైన. సో ఇది మిక్స్ చేసేయమంటారా? యా. సో ఆయిల్. ఓకే. మేము తిరుగుమూత అంటాం, దాన్ని పోపు కూడా అంటారు. ఓకే. యా. సో దీంట్లో ఎండుమిరపకాయలని. సో ఇప్పుడు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. సో మొత్తం పోపు దినుసులు. Yes. కావాల్సినవి అన్ని కూడా వేస్తారు. యా. సో పచ్చిమిరపకాయలు వేసేద్దాం. ఓకే. ఓకే. యా. ఈ పులిహోర ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఈ పులిహోర మమ్మీ నేర్పించారా? కర్టసీ మమ్మీ, అమ్మమ్మ. అబ్బా, ఐ లవ్ ది స్మెల్ ఆఫ్ పచ్చిమిరపకాయలు. అండ్ ఇప్పుడు కరివేపాకు. ఓకే. ఓకే. అయిపోయింది. నెక్స్ట్ ఇంగువ. లిటిల్ బిట్ ఆఫ్ ఇంగువ. చాలా. మామిడికాయ తురుము. మామిడికాయ కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. తురుము బాగుంటుంది కదా. ఉప్పు వైటల్ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ పసుపు. I like this smell. సో ఇది వేగుతూ ఉంటుంది. అర్చన గారు, కమలతో నా ప్రయాణం, ఆ మూవీలో మీరు చేసిన క్యారెక్టర్ కొంచెం చాలా బాగుంటుంది. డిఫరెంట్ క్యారెక్టర్. అంటే కొంతమంది హీరోయిన్స్ చేయాలా వద్దా అని చెప్పి ఆలోచించేటటువంటి క్యారెక్టర్. ఒక్క నిమిషం శ్రీవాణి, ఐ మిక్స్ దిస్ అండ్ దెన్ మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే. సో పోపు అంతా వేగిపోయింది కాబట్టి చక్కగా ఇందాక పసుపు, ఆవు పొడితో కలిపిన అన్నంలో ఈ పోపు వేసేస్తుంది. ఐ హోప్ ఇట్స్ నైస్. మీరు చేసిన దాన్ని బట్టి చాలా బాగుంటుందండి. హోప్ సో. సో బేసికల్లీ ఇది మనం మిక్స్ చేసేసి ఇదంతా కలపాలి. సో ఇది మీరు. ఓకే. సో ఇది కూడా వేసేస్తున్నాం. యా. దీంట్లో అలాగే వేయించిన వేరుశెనగకాయలు. ఓకే. సో అది కలిపిన తర్వాత ఇది ఇలానే తినేయచ్చు. ఓకే. సో కమలతో నా ప్రయాణం అనేది నాకు బేసికల్లీ నరసింహనంది గారు నేను చిత్రం చూసి ఆయన అన్నారు, నేను చిత్రం చూసి ఆయన నన్ను ఈ పాత్రకి సరిపోతుంది అని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ బేసికల్లీ ఆయన నాకు స్టోరీ నరేట్ చేయడానికి వచ్చినప్పుడు నాకు ఆయన చిన్న లైన్ చెప్పారు. నాకు అది చాలా నచ్చింది. సో ఆయన నాకు స్క్రిప్ట్ ఇచ్చేసారు అన్నమాట. ఆయన ఏం అనలేదు, ఒక 1950s టైంలో జరిగిన ఒక వేశ్య లవ్ స్టోరీ అన్నట్టు ఆయన చెప్పారు. సో బేసికలీ చాలా మంది అన్నారు, ఏం వేశ్య క్యారెక్టర్, అది చాలా బోల్డ్గా ఉంటుంది. బట్ నేను అంతలాగా ఎప్పుడు ఐ డెంట్ రిసీవ్ ఇట్, నేను అలా రిసీవ్ చేసుకోలేదు. సో ఐ థింక్ చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది, క్రిటికల్ ఎక్లెయిమ్ వచ్చింది. చాలా మంది కూడా బాగుంది, కొన్ని డిఫరెంట్ గా ఉంది మూవీ అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. సో ఓకే. ఎస్, కలిపేశారు. ఫైనల్ గా ఇవి కూడా వేసేద్దాం. చూసారా, రాజుగా టచ్ చేయగానే దీని కలర్ మారిపోయిందండి. సో చక్కగా వేరుశనగ పలుకులు కూడా వేసేసారు, వేయించినాయి. మరి ఇది కూడా కలిపేలోపు ఒక చిట్కా చూద్దామా? ఎస్. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా, తేనె, నిమ్మరసం ఈ రెండింటిని సమపాళ్లలో తీసుకుని చర్మానికి అప్లై చేసుకుని ఒక 20 minutes తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. చిట్కా చేశారు కదా? ఓకే, రెడీ అండి మీ పులిహోర? ఎస్, పులిహోర ఇస్ రెడీ. ఆవిడి పులిహోర. ఎస్. డిష్ అవుట్ చేద్దామా? ఎస్. ఓకే. వావ్, చూసే వాళ్ళందరూ కూడా నోరూరుతూ ఉండొచ్చు నాకు తెలిసి. బేసికల్లీ దీని మీద వేయించిన జీడిపప్పు. ఓకే, ఇంకొంచెం టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది, ఇంకొంచెం టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకొంచెం లావ్ అవ్వచ్చు. అంటే పండుగ రోజు ఒక్క రోజు ఫెస్టివల్ అన్నప్పుడు మాత్రం ఉంటుంది. ఫెస్టివల్ రీజన్ మీద మనం ఇష్టం వచ్చినట్టు తినేయచ్చు. మా డాడీకి చాలా ఇష్టం ఇది. ఓ, ఆయనకి జీడిపప్పులు చాలా ఇష్టం. ఓకే. సో ఓకే, దట్ ఈస్ మై మామిడి పులిహోర రెడీ. రెడీ. సో మీరిద్దరు టేస్ట్ చేయండి. సో తప్పకుండా. కాకపోతే టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. మామిడి పులిహోర తయారు చేయు విధానం. ముందుగా
బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు, ఆవు పొడి వేసి బాగా కలిపి ప్రక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండు మిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ తురుము, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న అన్నంలో వేసి వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడి పులిహోర రెడీ. తయారీ విధానం చూసారు కదా. అర్చన గారు, ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి తర్వాత ఫస్ట్ మనం మామిడి పులిహోర టేస్ట్ చేస్తున్నాం. సో మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడాలి. అర్చన గారు చేశారు, ఫస్ట్ మీరే టేస్ట్ చేయండి. నేనా? ఓకే, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ నా విధానం. ఎక్స్పెరిమెంట్ అని కాదు, మా గెస్ట్ కాబట్టి. ఓకే, రాజు గారు, గుడ్ జాబ్. వావ్, గ్యారంటీ కదా, వంటలు బాగా చేయగలరు. చాలా బాగా చేస్తారు. అవునా? ఓకే, నిజంగానే ఇవన్నీ ప్రాసెస్ అనేది ఎవరు చేసినా ఫైనల్ గా ఉప్పు వేయడాన్ని బట్టి వంటలు వచ్చా రాదా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. అర్చన గారికి వంటలు బాగా వచ్చి చాలా బాగా చేస్తారు. సూపర్. సో మామిడి పులిహోర చాలా టేస్టీగా ఉందండి. చేసుకుంటే ఇదే ప్రాసెస్ లో చేసుకోండి, మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, మరి టేస్ట్ చూసాం కాబట్టి ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. మీకోసం ఇప్పుడు ఒక మంచి చిట్కా. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి నీళ్ళల్లో తేనె కలుపుకుని తాగి పడుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. చిట్కా చూసారు కదా. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. అర్చన గారు, మధురం మధురంలో మీరు ఏం చేయబోతున్నారు? సో బేసికల్లీ నేను ఇప్పుడు పులిహోర చేశాను కదా, అండ్ నాకు రాజుగారు మీరు వంట చేస్తే తినాలని ఉంది. ఓకే, సో మీరు చేయండి. జనరల్గా ఏంటంటే మినుములతో మనం ఎక్కువగా సున్నుండలు చేసుకుంటుంటాం కదా, సో పెసర్లతో చేస్తాం. ఓ వావ్, పెసర్లతో సున్నుండలు. సున్నుండలు హెల్దీ పెసర సున్నుండలు. మీరు తిన్నారా ఎప్పుడైనా పెసర్లతో సున్నుండలు? లేదు, విన్నారా? వింటున్నాను ఇప్పుడే. ఆయన బాగా ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఇన్ఫాక్ట్ మినువులు అనేది చాలా మంచిది ఒంటికి. సో పెసర్లు కూడా మంచివి. అవును. సో పెసర్లని హెల్దీగా స్వీట్ డిష్ లో క్రియేట్ చేస్తుంది. పండుగ రోజు కొత్తగా. సో అంటే అది బెల్లం కాంబినేషన్. బెల్లం కూడా మంచిదే కదా. షుగర్ కంటే బెల్లం ఇస్ ఐరన్, సో చాలా మంచిది. ఓకే, మరి మధురం మధురంలో పెసర సున్నుండలు. ఓకే, మరి పెసర సున్నుండలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పెసర సున్నుండలకి కావాల్సిన పదార్థాలు: పెసర్లు 1 కప్పు, తురిమిన బెల్లం 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూను, పాలు 1/2 కప్పు. ఓకే రాజు గారు, మరి పెసర సున్నుండలు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, సో చాలా సింపుల్గా చేసుకోండి. నార్మల్ గా సున్నుండలు అంటే చాలా మంది ఇష్టపడతారు, చాలా ఇష్టంగా తింటారు. మరి పెసర్లతో టేస్ట్ ఎలా ఉండొచ్చు రాజు గారు? బాగుంటుందా? చాలా బాగుంటుంది. నేను తినేసి చెప్తాను. జనరల్ గా మనం హల్వాలు, బర్ఫీలు అలాంటివి చేసుకుంటాం Yes, కదా అవును. పెసరపప్పుతో, అవును, సూపర్ గా ఉంటాయి. సో ఇవి కూడా మనకి అలాగే టేస్టీగా ఉంటాయి అంటారు. సో ఇది సో ఇవి మనకు కొంచెం దూరగా వేయాలి, అప్పుడు మనకు ఆ కమ్మటి స్మెల్ అనేది ఫ్రై పాన్ లో ఇవి డైరెక్ట్ గా వేసేసి మనం వేయించుకోవడం కొద్దిగా దూరగా దూరగా. వేసుకోవాలి. సో మీరు అది దూరగా వేస్తూ ఉండండి. అలాగే కొన్ని కబుర్లు మేము అర్చన గారితో మాట్లాడుతూ ఉంటాం. ఓకే, అర్చన గారు, కమలతో నా ప్రయాణం ఆ కాలం మూవీ అని చెప్పేసి మీరు అన్నారు. ఆ టైప్ స్క్రిప్ట్ ని తీసుకొని ఇక్కడ చేయడం అనేది, సో మీకు చేయడం ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఊరి చివరి ఇల్లు అనే ఒక నావెల్ నుంచి ఇన్స్పైర్ అయిన మూవీ. సో అది తిలక్ రచయించిన బుక్ అన్నమాట, రాసింది. సో దాని నుంచి ఇన్స్పిరేషన్ థాట్ అనేది అక్కడి నుంచి మా డైరెక్టర్ చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత తెలిసింది నాకు. సో ఆయన బేసికల్లీ ఆయనకి లిటరేచరు, చలంగారి వర్క్ అవన్నీ చాలా ఆయన చదువుతారు. సో బేసికలీ అక్కడి నుంచి ఇన్స్పైర్ అయిన థాట్స్. సో కమల అనేది ఒక 1950s కి బేస్ అయిన స్టోరీ అన్నమాట. ఆ నావెల్ లో ఉన్న నేమేనా అండి ఇక్కడ కమల అని కూడా లేదు, మార్చారు, పాత్రల పేర్లు మార్చారు, నేమ్స్ చేంజ్ చేశారా? సో మీ ఈ సినిమాలో గెటప్ అనేది ఆ పుస్తకంలో వర్ణనని బట్టి ఇచ్చారా, లేకపోతే ఈయన సెపరేట్ గా డిజైన్ చేశారా? బేసికలీ అవన్నీ మన ఇమాజినేషన్ అండి, మన ఇమాజినేషన్. మనం ఎలా ఊహించుకుంటే ఒక 1950s టైంలో ఎలా రెడీ అయ్యేవాళ్ళు ఆడవాళ్ళు.
సో అవన్నీ అక్కడి నుంచి థాట్ నుంచి పికప్ చేసుకొని మేము యాక్చువల్లీ షూటింగ్ ముందర ఒక ఫోటోషూట్ చేసాం అనమాట. సో ఆ ఫోటోషూట్ జరుగుతున్నప్పుడు అప్పటికే నా కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఆ చీర కానివ్వండి, ఆ చీరలు ఎలా గళ్ళగళ్ళ చీరలు అవన్నీ అప్పుడు టైంలో ఉండేవి. సో బుట్ట చేతులు, సో అవన్నీ తీసుకొచ్చి ఆయన డిజైన్ చేశారు. జడ, ఆ పూలు, ఆ బొట్టు అండ్ కుంకుమ బొట్టే స్పెసిఫై చేశారు ఆయన. సో స్టిక్కర్ అవన్నీ పెట్టద్దమ్మా, ఆ టైంలో స్టిక్కర్స్ లేవు అనేది. అండ్ ఆయనకి ఇక్కడ రింగులు కావాలన్నారు. సో యా, చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది ఆ లుక్కి. వెరీ హ్యాపీ. అండ్ మన తెలుగు వారు చాలా మంది, ఎస్పెషలీ సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది చూసి చాలా అప్రిషియేట్ చేశారు. ఇలాంటి చిత్రాలు అనేవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి కదా. సో బాగా అప్రిసియేషన్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఇది వేగిపోయినట్టుంది. యాక్చువల్లీ మంచి స్మెల్ కూడా వస్తుంది. ఆ పెసరట్టు వేసేటప్పుడు ఏదైతే ఆ నైస్ కమ్మని స్మెల్ వస్తుంది, అదే వస్తుంది. సో ఇది కొంచెం మనకు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసి పౌడర్ కొట్టేసుకుంటాం. ఓకే, సో చల్లారాలి కాబట్టి ఒక చిట్కా చూద్దాము. ఎస్, ఓకే అండి, మరి మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. కమలా పండు తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసేసి ఈ పొడిని వాటర్లో మరిగించేసి ఆ వాటర్ని స్నానం చేసే నీళ్ళలో కలుపుకుని స్నానం చేసినట్లయితే మంచి పరిమళం వస్తుంది. అలాగే చర్మ వ్యాధులు కూడా దరి చేరకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా. ఓకే, చల్లారిపోయి ఉంటుందండి. ఓకే ఓకే, సో మిక్సీ జార్లో తీసేసుకున్నాను. ఓకే, సో ఇది నేను మిక్సీ పట్టేస్తాను. ఓకే, ఈజీగా ఉంది ప్రాసెస్. అందరూ కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు హాయిగా. ఓకే, వావ్, దట్స్ చాలా ఫైన్ పౌడర్ గా వచ్చేసింది. సో మొత్తం ఫైన్ కంటే కొంచెం ముందుగానే ఆపేసేయాలండి. సో లైట్ రవ్వలా తగులుతుంది. మనం తినేప్పుడు లడ్డు తినేప్పుడు ఆ ఫీల్ అనేది బాగుంటుంది. ఆ బౌల్ ఇస్తారా? తురిమిన బెల్లం. ఓకే, ఇంకా అక్కర్లేదండి, జస్ట్ వన్స్ అంతే. ఓకే, ఆ తీపి అనేది మనం చూసి వేసుకోవాలి ఎంత వేసుకుంటున్నాం ఏంటి అని. ఎస్, కొద్దిగా యాలకుల పొడి. ఓకే, డ్రై ఫ్రూట్స్ అనేది మన చాయిస్. ఓకే, సో ఇక్కడ జీడిపప్పు, బాదం రెండు వేస్తాం. ఇది ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. ఓకే, అలాగే నెయ్యి కొంచెం కరిగించుకొని దీంట్లో యాడ్ చేసుకోండి. ఓకే, మిక్స్ అయిపోయింది కదా. సో ఇక్కడ కొద్దిగా మనం పాలు యాడ్ చేసుకుంటూ సో ఉండల్లా చుట్టేసుకోవాలి. ఓకే, సో మనకి అది ఉండలా రావడానికి పాలు ఇక్కడ యాడ్ పాలు ఇక్కడ హెల్ప్ అవుతుంది. ఓకే, లేదు పాలు లేకుండా కంప్లీట్గా ఎక్కువ నెయ్యితోనే అయినా చుట్టుకోవచ్చా అండి? ఇది బెటర్ అండి. ఇలా అయితేనే బాగుంటుంది. అంటే నెయ్యి పర్లేదు తీసుకోవచ్చు అనుకునే వాళ్ళు నెయ్యితో చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే కొన్ని లడ్డూలు అలాంటివన్నీ కూడా ఎక్కువ నెయ్యితోనే కదా. యాక్చువల్లీ ఇలా నెయ్యి అంటించి. ఓకే, సో ఎక్కువ నెయ్యి వద్దనుకున్న వాళ్ళు పాలతో లేకపోతే నెయ్యితో చేసుకోవచ్చు. సో చాలా ఈజీ. ఇది స్టోర్ చేసుకోవచ్చా అండి? ఎన్ని రోజుల వరకు ఉంటాయి? 15-20 రోజుల వరకు, 15 to 20 days వరకు. వావ్. సో మీరు అలా లడ్డూలు చేస్తుండండి. వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ నేను అర్చన గారిని అడుగుతాను. అర్చన గారు, సో చక్కగా మీ గెటప్ గురించి చెప్పారు. నెక్స్ట్ లొకేషన్స్ ఎక్కడని సెలెక్ట్ చేశారు? ఆ టైప్ లొకేషన్స్ అన్ని కూడా ఎక్కడెక్కడికి వెళ్ళారు? మేము చాలా మటుకు మా షూటింగ్ ఆల్మోస్ట్ 40 days పట్టింది మూవీకి. నా రోల్ అంతా మేము ఇండోర్ షూట్ చేసాం అనమాట. మిగతా సినిమా అంతా అవుట్డోర్. ఎక్కడ అంటే రాజమండ్రి అండ్ అరకు. సో బేసికలీ చాలా మంది ఏమన్నారంటే ఆ కెమెరా వర్క్ ని చాలా అప్రిషియేట్ చేశారు. సినిమాటోగ్రఫీ మా మురళీమోహన్ రెడ్డి గారు ఎక్సలెంట్ జాబ్. నేను ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువనే ఆయన గురించి. ఆయన అరకుని రాజమండ్రిని మన అరకు రాజమండ్రిని ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేశారంటే చాలా మంది మీరు అడిగారు అది లొకేషన్స్ ఎక్కడ అనేది. సో అవే ప్లేసెస్ ని ఎంతో న్యూ లుక్ తోటి ఆ కెమెరా ఆ టోన్ అంతా చాలా ఆర్టిస్టిక్ గా ఆయన చాలా అందంగా ప్రెజెంట్ చేశారు. సో చక్కగా లొకేషన్స్ గురించి చెప్పారు. రెడీ అయిపోయారు రాజు గారు? పెసర సున్నుండలు రెడీ అయిపోయాయి. మరి మాకు కార్యం చేసి చూపిస్తారా? ఓకే, మరి ఈరోజు ఉగాది పండగ స్పెషల్గా మీరు ఏం చేస్తున్నారు? ఉగాది పండగకి కొంచెం రిలేటెడ్ గానే, ఉగాది అనగానే కొంచెం వసంత మాసం వచ్చినట్టుగా కోకిల ఇవన్నీ కూడా వర్ణిస్తూ ఉంటారు కదా. సో అలా కోకిలను
అలా నేను వాటర్ draw మిలన్ మీద చేస్తాను. చేసి చూపిస్తున్నారా? Yes. వావ్ ఐ ఎక్సైటెడ్. ఓకే సో రాజ్ గారు ఎంత బ్యూటిఫుల్ గా చేస్తున్నారు కదా ఆయన. అండ్ యాక్చువల్లీ దాని మీద మనం ఎస్ పేపర్ మీద పెన్సిల్ తీసుకొని ఎలా డ్రా చేస్తాం అంత ఈజీగా నైఫ్ తో ఆ పుచ్చకాయ మీద డ్రా చేస్తున్నారు. నైఫ్ ని పెన్సిల్ లా వాడుతున్నారు. నేనైతే చేతులు పటక్, నా చేతులు తెగిపోతాయి. సో ఇక్కడ ఒక చిన్న మ్యాంగో కూడా వేస్తున్నాను. ఓకే వావ్. ఓకే సో ఇప్పుడు మనం జనరల్గా అన్ని కార్వింగ్స్ లాగానే ఇక్కడ కూడా కొంచెం సైడ్ లోంచి మనం ఇది మొత్తం ప్రింట్ చేసి తీసేస్తే మనకు కావాల్సిన యాక్చువల్ పిక్చర్ Yes. వచ్చేస్తుంది. సో మీరు డ్రా చేసిన చుట్టుపక్కల ఏరియా కూడా మొత్తం తీసేసినప్పుడు మనకు ఆ డ్రా చేసింది ఒక్కటి మిగిలిపోతుంది. ఎలివేట్ అవుతుంది. ఓకే అర్చన గారు ఇంకొక చిన్న క్వశ్చన్. నార్మల్గా ఇప్పుడు మూవీస్ ఎక్కువగా చూస్తే హీరో ఓరియంటెడ్ మూవీస్ మాత్రమే ఉంటాయి. హీరోస్ మాత్రమే మొత్తం అన్ని డైలాగ్ చెప్పడం, సాంగ్స్ అన్ని కూడా సోలో సాంగ్స్ ఎక్కువ అయిపోయాయి ఈ మధ్య హీరోస్ కి మాత్రమే. హీరోయిన్స్ వారికి మాత్రం మీరు చెప్పినట్టుగా ఉండి గ్లామర్ గురించి సాంగ్స్ గురించి ఇంతవరకే చూస్తున్నాం. కాకపోతే ఇది కంప్లీట్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. సో అది మొత్తం మీరు ఆ బరువు బాధ్యతలను ఎలా మూసారు? ప్రతి చోట యాక్టింగ్ బాగా చేసింది, అర్చన బాగుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే తన ఆడియన్స్ని తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ తను ఆడియన్స్ని 2 గంటల సేపు కూర్చోబెట్టగలిగింది అనే కాంప్లిమెంట్ వాజ్ ద బెస్ట్ వన్. సో దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆల్సో. ఎండ్ వచ్చేసింది. ఓకే బ్యూటిఫుల్. జస్ట్ గ్రూ వర్తో కొంచెం ఓకే. సో ఇక్కడ కన్ను సో బ్యూటిఫుల్. కింద వాటర్ మెలన్ది రాకుండా ఎంత డెలికేట్ గా కట్ చేశారో. ఓకే అండి. సో రెడీ. సో బ్యూటిఫుల్, చాలా బాగుందండి. వెరీ నైస్ రాజు గారు. సో ఆడియన్స్ అందరికి కూడా బ్యూటిఫుల్ పీస్. సో చక్కగా పండుగ రోజున ఆ మామిడికాయ స్పెషల్, ఆ బర్డ్ వెళ్ళి మామిడికాయని అలా బైట్ చేస్తున్నట్టుగా బాగా చేశారండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో చక్కగా కార్వింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ పెసర సున్నుండలు కూడా రెడీ అయిపోయాయి కాబట్టి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. పెసర సున్నుండలు తయారు చేయు విధానం. ముందుగా పెసర్లు దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త చల్లారాక మిక్సీ పట్టి పొడి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు జల్లుతూ కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకొని ఉండలుగా చుట్టుకోవాలి. అంతే, పెసర సున్నుండలు రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే అర్చన గారు టెస్ట్ చేస్తారా? ఎస్. తీసుకుంటా అర్చన గారు. యాక్చువల్లీ సున్నుండలానే ఉంది. మన రెగ్యులర్ గా తినే సున్నుండ టేస్టే సీరియస్లీ కదా. కొద్దిగా ఆ పెసర కొంచెం వేయించారు కదా, ఎండింగ్ లో కొంచెం ఆ పెసలు అనేది వేయించారు కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది మనకు కొంచెం తెలుస్తుంది. యా. సో చక్కగా టేస్ట్ చేసాం కాబట్టి ఇంకో చిట్కా చూద్దామా? ఓకే. ఓకే అండి, మరి మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. తరచూ చర్మానికి టొమాటో రసాన్ని అప్లై చేస్తున్నట్లయితే చర్మం మంచి కాంతితో నిగనిగలాడుతూ ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకే అర్చన గారు, ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే, మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. సో అర్చన గారు. హాయ్ అర్చన గారు. హలో అండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? ప్రవల్లిక. ప్రవళిక గారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? బంజారా హిల్స్. బంజారా హిల్స్. మీరు? ఇక్కడ బంజారా హిల్స్. బంజారా హిల్స్ నుంచేనా? ఫ్రెండ్సా ఇద్దరు? లేదు, ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చాకే పరిచయం అయ్యారు. హ్యాపీగా ఇంక ఏరియాలో కూడా కలిసి షాపింగ్ కి కానీ ఇవన్నీ వెళ్ళొచ్చు. హౌస్ వైఫ్? House wife. కాంపిటీషన్ కదా ఇద్దరికి. ఎస్, వంటల పోటీ ఇద్దరి మధ్యలో. చూద్దాం ఎంత ఫ్రెండ్స్ ఉంటారో. ఓకే, సో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? నేను. ఈ రోజు ఉగాది పండుగ రోజున ఏం వంట చేయబోతున్నారు? స్వీట్. స్వీట్. వావ్, ఏం స్వీట్ అండి? రాజ్భోగ్. రాజ్భోగ్. ఇది లడ్డుగా ఉంటుంది కదా? మైసూర్ గులాబ్ జామ్ లాగా. గులాబ్ జామున్ లా ఉంటుందండి. ఓకే,
సో అర్చన గారు మీరు కావాలంటే హ్యాపీగా మాట్లాడవచ్చు. హాయ్ అండి. ఎలా అండి? గులాబ్ జామున్ లాగా ఉంటుంది అంటున్నారు. రాజ్ భోగ్, మరి అది ఎలా ఉంటుందో ఇంకా మనం చూడాల్సిందే. ఓకే, మరి రాజ్ భోగ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజ్ భోగ్ కి కావాల్సిన పదార్థాలు: ఆవు పాలు విరుగుడు 1 కప్పు, పచ్చి కోవా 3 టేబుల్ స్పూన్లు, పంచదార 1 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, బాదాం పప్పు 50 గ్రాములు, పిస్తా కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూను, కుంకుమ పువ్వు కొద్దిగా, రోజ్ వాటర్ 1 టీ స్పూను. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే ప్రవళిక గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా పిస్తా బాదం వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారు. సో ఈ దీనికి స్వీట్ కి ఇలాగే కట్ చేసుకోవాలా చిన్న చిన్నగా? చిన్న చిన్న ఇదేంటి? కోవా అండి, పచ్చి కోవా. పచ్చి కోవా. ఓకే, ఇది కొంచెం సరిపోతుంది. సరిపోతుందా? స్టవ్ తో ఏమైనా పని ఉందా మీకు? పంచదార పాకం పెట్టాలి. అయితే మీరు అది కలుపుతూ ఉండండి, ఇక్కడ పాకం పెడదాం. సిమ్లో పెట్టండి. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? ఫ్రెండ్ దగ్గర. ఇంకొంచెం యాడ్ చేసుకున్నారా పచ్చికోవా? కొంచెం. ఓకే, చూడండి పంచదార. ఇది పక్కన పెట్టేసుకుందాం అండి. ఓకే, సో ఇలా కలుపుకొని పక్కన పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఈ పాల వెరుగులో మైదా కలిపి దీంట్లో మైదా యాడ్ చేయాలి. ఓకే, బైండింగ్ కోసమా? అవును. ఓకే, సో ఇది ఆవు పాలతో చేసిన విరుగుడు. అవునండి. అవునండి. ఓకే, వాటర్ వేయాలా? కొంచెం. సో ఇది ఆవు పాలతో చేయాలా కంపల్సరీ? సో ఇక్కడ పాకం రెడీ అయిపోయే లోపు హ్యాపీగా అక్కడ అవి చేసేసుకోవచ్చు అనమాట. అవును. ఇప్పుడు ఈ పిస్తా బాదం దీన్ని లడ్డు చేసుకోవాలి. ఫస్ట్ మీరు పచ్చికోవా అండ్ జీడిపప్పు, పిస్తా, బాదం ఇవన్నీ వేసి నా స్టఫింగ్ దాని లోపల పెట్టి స్టఫ్ చేస్తారు. నేను ఒకటి తయారు చేస్తా. చేయండి. హ్యాపీగా ఇలా ఉన్న చేసుకోవాలి. ఇప్పుడు నేను చేయగలితే ఎవరైనా చేసేయగలుగుతారు. లేదండి, మీరు చాలా బాగా చేస్తారు. ఇంత చాలా నార్మల్ గా ఎలా చేసి జొన్న రొట్టెలు మనం ఇలా 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 అంటూ ఉంటాం అలా అనేసి లోపల ఇది స్టఫింగ్. దాన్ని బౌల్ చేయాలి. అది ఉండ. ఇంతనా? చాలా చాలు. కొంచెం పెడతాం ఉండండి. ఈ స్టఫింగ్ బాగుంటుంది, కోవా, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా. అది క్లోజ్ చేసేసి పంపు చేయకుండా. వావ్, ఏది మీరు ఎలా చేశారు? ఓకే, ఇలా సో ఇది పన్నీర్ది కాబట్టి ఇంత చక్కగా ట్రై చేస్తుంది. ఇలా చేస్తే ఇంత చేయొచ్చు అని, అంతే కదండి? పన్నీరియా అయిపోయిందండి మీది? అవుతుంది. ఓకే, ఇంకా ఇలా ఉండలు చేస్తూనే ఉన్నారు. ఇవి చేసిన తర్వాత డైరెక్ట్ పాకంలో వేసేయడమేనా? సో ఇది డైరెక్ట్ గా ఇంకా అప్పటికప్పుడు తినేయడమేనా లేకపోతే నానాలా? కొంచెం నానాలి. కొంచెం నానాలి. ఓకే ఓకే, ఇప్పుడు అయిపోయిందండి. అయిపోయిందా? చక్కగా ఉండలు చేస్తారు. ఈ పాకంలో కుంకుమ పువ్వు, రోజ్ వాటర్, ఎలాచి పౌడర్ వేసుకోవాలి. ఓకే, వేసేయండి. పంచదార పాకంలో కొంచెం కుంకుమ పువ్వు. అబ్బాయి అంతేనా? ఓకే, అన్ని మీకు కొంచెం ఎక్స్ట్రీమ్ గానే కనిపిస్తున్నాయి కదా ఇవి. ఎలాచి పౌడర్. ఓకే, ఇది కూడా అంతనా కదా? అంతనా? ఓకే, రోజ్ వాటర్, కొద్దిగా రోజ్ వాటర్. ఆవిడ మెచ్చుకోవాలి. కాన్ఫిడెంట్ గా నేను ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా పట్టించుకోకుండా చేసేస్తాను. నేను చేసి చూడండి. ఇంట్లో ఇంకా హౌస్ వైఫ్ కాబట్టి రెగ్యులర్ గా వంటలు చేస్తూ ఉంటారు కాబట్టి బాగా ఎక్స్పీరియన్స్. ఈ బాల్స్ వేసాక ఒక 10 minutes నానాలి. బాయిల్ అవ్వాలి. బాయిల్ అవ్వాలి. స్టవ్ ఆన్ చేయాలా? ఒక 10 minutes. మరి ఓకే, వేసేయండి. స్టవ్ ఆన్ చేద్దాం. పన్నీరు ఉడకాలి కదండి. అంటే మీరు ఇందాక నానితే సరిపోతుంది అన్నారు కదా, ఉడికిన తర్వాత నానాలి. ఉడికిన తర్వాత నానాలా? వంట చేయడం ఎంత కాన్ఫిడెంట్ గా చేస్తున్నారో చెప్పడం కూడా అంతే ఫాస్ట్ గా చెప్తున్నారు. ఓకే, పెట్టులో నొప్పి రాదు, బొజ్జులో నొప్పి రాదు. నేను కల్పన కలపండి. విడిపోకూడదు కదా? మీరు గట్టిగానే కలపండి, ఏం బాధలేదు. ఓకే, విడిపోవా? చూసారు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. బంధన్ స్ట్రాంగ్ గా కట్టి పడేసింది అనమాట ఆవిడ. సో ఇది 10 నిమిషాల పాటు మనం మూత పెట్టి ఉడికించాలా? మూత పెట్టమంటారా? ఓకే, ఈ వంట వచ్చండి. అయ్యో
చాలా బాగా చేస్తారు. మేనేజ్ చేయగలుగుతాం. రెడీ? స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి. ఓకే, సో ఇవి కూడా రెడీ అయిపోయాయి. లుక్స్ నైస్, బాగుంది. యా, తీసేద్దామా? తీసేద్దాం. అక్కడికి కరెక్ట్ తీసుకోండి. ఇది చిల్ గా చేసి తింటే ఇంకా బాగుంటుంది కదా. ఇది చల్లగా తింటే బాగుంటుందా, వేడిగా తింటే బాగుంటుందా? చల్లగానే ఉంది. చల్లగా తింటే బాగుంటుందా? మీరు చెప్పింది కరెక్ట్ కదా. రసగుల్లాస్ కూడా చల్లగా బాగుంటుంది. రాజ్భోగ్ రెడీ అండి. ఓకే, మరి దీన్ని టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఓకే అండి, మరి దీన్ని టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి. రాజ్భోగ్ తయారు చేయు విధానం: ఒక బౌల్లో తరిగిన బాదం పప్పు, తరిగిన పిస్తా, పచ్చికోవా వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో ఆవు పాల విరుగుడు, మైదా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకొని మధ్యలో డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంచి ఉండలుగా చుట్టుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి పంచదార వేసి పాకం రానివ్వాలి. దీనిలో కుంకుమ పువ్వు, యాలకుల పొడి, రోజ్ వాటర్, ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలు వేసి దగ్గర పడనివ్వాలి. అంతే, రాజ్భోగ్ రెడీ. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బెండకాయల్ని అప్పటికప్పుడు కడిగి తరిగినట్లయితే జిగురు ఎక్కువగా వస్తుంటుంది కదా. అలా కాకుండా ఒక అరగంట ముందే బెండకాయల్ని కడిగేసి ఆరబెట్టి ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసినట్లయితే జిగురు ఎక్కువగా రాకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. రాజ్భోగ్ తయారీ విధానం చూసారుగా. ఓకే, శ్రీలక్ష్మి గారు, ఇప్పుడు మీ టర్న్. మీరేమంటే చేస్తున్నారు ఈ పండుగ చోలే రోజున? ధనియా మసాలా. చోలే ధనియా మసాలా. వావ్, ఎస్, అగైన్ నా ఫేవరెట్. మీకు చోలే ఇష్టమా? యా, చూసారా, మీరు వస్తున్నారనే మేము పన్నీర్ అండ్ చోలే ఇవన్నీ చేయిస్తున్నాం అనమాట. ఇందాక నుంచి చేసిందల్లా నా ఫేవరెట్ అంటున్నాను. ఆడియన్స్ అనుకుంటారు అన్ని ఫేవరెట్ తినకి. ఏం లేదు, పాపం ఫస్టే చెప్పారు పన్నీర్ అంటే ఇష్టం, నెక్స్ట్ చోలే అంటే ఇష్టం అని. సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా కలిసిందనమాట. ఓకే, మరి చోలే ధనియా మసాలాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చోలే ధనియా మసాలాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1 టేబుల్ స్పూను, పచ్చి కొబ్బరి కొద్దిగా, గసగసాలు కొద్దిగా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, జీలకర్ర కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, వేయించిన జీడిపప్పు కొద్దిగా, ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. శ్రీలక్ష్మి గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. చోలే ధనియా మసాలా. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. ఏం చేయాలండి? స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకోవాలా? ఓకే, కొంచెం వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. చాలా మెల్లిగా, చాలా నాకే కూల్ గా. పాపం చూసే వాళ్ళకి ఏం వినిపిస్తుంది చెప్పండి. ఆయిల్ పోసుకోవాలండి దీంట్లో. ఆయిల్ పోసేసుకోవాలా? ఎండుమిర్చి వేయాలి 2. ఎండుమిరపకాయలు. ఓకే, దెన్ కరివేపాకు. ఒక్క నిమిషం, నాకు ఇదంటే చాలా భయం. ఏంటండి ప్రవళిక గారు, శ్రీలక్ష్మి గారు ఇంత కామ్ గా ఉన్నారు? ఉగాది స్పెషల్ మన కోసం అని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చారు. అర్చన గారు ఏం మాట్లాడలేదు మీరు వాళ్ళతో? వాళ్ళు ఇప్పుడు ఆ ప్రైజ్ కాన్సన్ట్రేషన్. వంట బాగా చేయాలి, మా వంట అర్చన గారు టేస్ట్ చేయాలి, బాగుందని చెప్పాలన్న ఇదితో చేసేస్తున్నారు అందరూ. నెక్స్ట్ ఏంటంటే ఇది ఆనియన్. ఏంటంటే ఆనియన్, జీరా అండ్ వెల్లుల్లి ఓకే లైట్ గా ఫ్రై చేసి గ్రైండ్ చేసిన పేస్ట్ ఇది. సో ఉల్లిపాయలు డైరెక్ట్ గా వేసి మనం చేసుకునే టేస్ట్ వేరే వస్తుంది, ఇలా పేస్ట్ లా చేసుకునే టేస్ట్ వేరేలా వస్తుంది కదండి. ఇప్పుడు ఇది వేగిపోయినట్టు వేగిపోయినట్టు. ఆల్రెడీ ఎందుకంటే already fry చేసిందే కదా. మళ్ళీ మాడిపోతుంది. సో నెక్స్ట్ ఇది చనా వేసుకున్నాము. కాబూలి శనగలు. ఇదేంటి నానబెట్టి ఉడికించారా? ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ మళ్ళీ సాల్ట్ వేసి బాయిల్ చేసి ఉప్పేసి ఉడికించారు. ఓకే, ఒక నైట్ అంతా నానబెట్టేసి పొద్దునే కొద్దిగా ఉప్పేసి ఇది ఉడికించేసారు. వచ్చేసి చనా దాల్. ఓకే, కొంచెం సేపు సోక్ చేసి బాయిల్ చేసినవి. ఓకే, ఇవి కూడా వేసుకోవాలి. శనగపప్పు. యా, శనగపప్పుని నానబెట్టి వేసేస్తున్నారు అంతేనా? అంతే. ఇప్పుడు స్మెల్ వస్తుంది. బాగుంది కదా. ఈ ఉల్లిపాయల్ని కనుక పేస్ట్ చేసి మనం వేసుకున్నట్టయితే నిజంగా టేస్ట్ చాలా బాగుంది స్మెల్. ఇప్పుడు ఇప్పుడు లైట్ గా పసుపు వేసుకుందాము. కొద్దిగా పసుపు. ఓకే, మీకు వంట అంటే బాగా ఇంట్రెస్ట్ అండి, అందుకే ఎవరు చేసినా నేను కలుపుతాను, నేను చేస్తాను అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే టైం లేక మీరు ఇంట్లో చాలా తక్కువ అనమాట కుకింగ్.
ఇంట్లో బేసికల్లీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కదా. కొంచెం సాల్ట్ వేసుకుంటాం. కొద్దిగా ఉప్పు. ఆల్రెడీ శనగలు ఉడికించేటప్పుడు వేసారు, వేసాం. మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కారం. కారం. ఓకే. అంత కారం అనిపించదు. అంటే మిగతా మసాలాస్ కూడా ఉన్నాయి కోకోనట్ కాబట్టి పేస్ట్ set వేస్తున్నాం అయిపోతుంది. కదా, అది వచ్చేసి తగ్గిపోతుంది. లేకపోతే ముక్కల నుంచి రా. కారుతూనే ఉంటుంది కారం. ఇప్పుడు నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకుందాం. ధనియాల పొడి. ఇది చనా ధనియా మసాలా అన్నారు కాబట్టి ధనియాల పొడి కొంచెం ఎక్కువగానే వేయాలి. 1 స్పూన్. ఇది ఇంట్లో చేసిందేనా? ఇంట్లో చేసింది. చక్కగా వేయించి పొడి డ్రైగా కొట్టేసారా? ఫ్రై చేసి పొడి కొట్టేసి. ఓకే. నాకు ఇష్టం ధనియా పౌడర్. ఐ లైక్ ఇట్. బాగుంటుంది టేస్ట్. యా, ఇది చారులో వేస్తారు కదా. వావ్, స్మెల్ బాగుంది కదా. యా, ఇప్పుడు బాగుంది స్మెల్. ఇప్పుడు కోకోనట్ పేస్ట్ వేద్దామండి. ఇది ఏంటంటే కోకోనట్, కాజు అండ్ గసగసాలు. పచ్చి కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు. పచ్చివే వేసారా లేకపోతే కొంచెం దూరగా వేయించి? పచ్చివే వేస్తాను. పచ్చివే కూడా పచ్చివే పేస్ట్ లా పేస్ట్ చేసేసారు. లో చేస్తాను. ఓకే. ఇప్పుడు వేసేయడమేనా ఇందులో? వేసేయడం. మొత్తం. నేను చూస్తాను. ఓకే, మీరు వేసేయండి. నార్మల్ గా ధనియా ఫ్లేవర్ బాగుంటుంది, దానికి తోడు ఈ పచ్చి కొబ్బరి ఇది వేసారండి ఇంకా కమ్మగా ఉంటుంది ఈ టేస్ట్. ఎంత గసాలు. ఎస్, గసగసాలు. సో గ్రేవీ పచ్చి కొబ్బరి దాంతోనే ఉంటుంది అనమాట. యా, మొత్తం గ్రేవీ దాంతోనే ఉంటుంది. కొంచెం కాజు వేసుకుందాం ఇప్పుడు. ఓకే, ఆల్రెడీ వేయించి పెట్టుకున్నా. ఆల్రెడీ వేయించి పెట్టింది. ఓకే. ఈరోజు ఒక్క రోజు పండుగ కాబట్టి హ్యాపీగా అన్ని తినేయచ్చు. యా, ఇప్పుడు నేను కలుపుతా. ఎస్. ఏంటి మరి థిక్ గా ఉంది కదా పేస్ట్. అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటారు. వేసేయండి. యాడ్ చేయండి వాటర్. సో మరీ పచ్చే కాకుండా కొంచెం గట్టిగానే ఉంటుందా ఇది? కొంచెం గట్టిగానే ఉంటుంది. ఓకే. ఇది పూరితో బెస్ట్ కాంబినేషన్. పూరితో అయితే బాగుంటుంది. ఓకే. ఓకే. సో ఆల్మోస్ట్ వేయాల్సిన అన్ని వేస్తారు కదండి మీరు? వేసాం. కొంచెం కొంచెం ఫ్యూ దగ్గర మినిట్స్ కనుక పడింది. మనం ఉంచితే మనకి ఇది డిష్ రెడీ. అయిపోయింది. అంతేనా? మూత పెట్టమంటారా? పెట్టేసేయండి. ఓకే. సో సిమ్ లోనే కొద్దిగా ఒకదాని మసాలా అంతా చనాకి తగిలితే మనకి డిష్ రెడీ. రెడీ అయిపోయింది. ఓకే. చోలే ధనియా మసాలా రెడీ అయిపోతుంది ఇంకొక ఫ్యూ మినిట్స్ లో. ఓకే. ఓకే, చూద్దామా? ఓకే, చూద్దామండి. ఓకే శ్రీవాణి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఆయిల్ రిలీజ్ చేస్తుందంటే మనకి డిష్ రెడీ అన్నట్టు అర్థం. అంతే కదా? అయిపోయిందండి. ఫైనల్లీ కొత్తిమీర వేసుకుందాము. మంచి వాసన వస్తుంది. డిష్ అవుట్ చేసిన తర్వాత కొత్తిమీర వేసుకుంటారా? ఓకే. వావ్, మీ డిష్ బాగుందండి కదా. డిజైన్ చాలా బాగుంది. గరిటెలు తీసుకోండి అక్కడ. నేను వేసేనా? వేసేసి ఈ 2 రెడ్ చిల్లీస్ పైన పైన పెడతాను. లుక్ నైస్. ఎస్. టఫ్ జాబ్. ఇప్పుడు ఇద్దరులో ఎవరు బాగా చేశారు? పర్ఫెక్ట్ బాగా పెట్టారు. యా, థ్యాంక్ యూ. ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసి పైనుంచి కొద్దిగా కొత్తిమీర. సో ఈ టమాటో ఫ్లేవర్ మీరే చేశారా? నేనే చేశానండి. సో కార్వింగ్స్ చూస్తూ ఉంటారు అనమాట. చాలా. ట్రై చేస్తూ ఉంటారా? యాక్చువల్లీ నేను వర్కింగ్ ఉమెన్. ఎవ్రీ సాటర్డే. మరి మీ నోట్ నుంచి మాటలు ఎవరు వినిపించట్లేదు, మీరు ఎలా వర్క్ చేస్తున్నారు బయట నాకు అర్థం కావట్లేదు. చాలా మెల్లగా ఇలా మాట్లాడుతున్నాను. ఎవ్రీ సాటర్డే సండే నేను డెఫినెట్లీ చూస్తుంటాను. ఓ వావ్, గుడ్. సో రెడీ మీ డిష్? రెడీ. ఏం రెడీ అయింది? చోలే ధనియా మసాలా రెడీ. అమ్మయ్యా, ఇది ఒక్కటి గట్టిగా చెప్పారు. ఓకే, మరి చోలే ధనియా మసాలా వేడివేడిగా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. చోలే ధనియా మసాలా తయారు చేయు విధానం. ముందుగా ఉల్లిపాయ, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు నూనెలో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పచ్చి కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ, జీలకర్ర పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాబూలి శనగలు, ఉడికించిన శనగపప్పు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి, గసగసాల పేస్ట్, వేయించిన జీడిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చోలే ధనియా మసాలా రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే, రాజు గారు కూడా వచ్చేసారు. ఓకే, 2 డిషెస్ రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ రాజ్ పోక్, ప్రవళిక గారు చేసిన రాజ్ పోక్ మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే.
ఎలా ఉంది? సిగ్గుపడుతున్నారు. మీరు అనుకున్న విధంగా వచ్చిందా? అయితే టేస్ట్ చేయొచ్చునండి. ఇది చల్లగా తింటే బాగుంటుంది అన్నారు కదా. వావ్, నైస్ నో, వెరీ టేస్టీ. ఓకే నెక్స్ట్ మరి శ్రీలక్ష్మి గారు చేసిన చోలే ధనియా మసాలా, ఇది కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. మీరు కూడా టేస్ట్ చేయండి. యమ్, వెరీ టేస్టీ. వావ్, నిజంగా అన్ని స్పైసెస్ కూడా కరెక్ట్గా సెట్ అయ్యాయి. చాలా టేస్టీగా ఉంది. ఆ కొబ్బరి కానివ్వండి, గసగసాలు కానివ్వండి, సూపర్. థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు పండుగ సందర్భంగా రెండు కూడా మంచి డిషెస్ చేశారు ఇద్దరు, చాలా టేస్టీగా ఉన్నాయి. సో రాజు గారు, ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ అర్చన గారికి అప్పచెప్పేద్దాం. రెండిట్లో ఏది బాగుందో అర్చన గారు మీరు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వీట్ హాట్ కి కాంపిటీషన్ అనేది చాలా కష్టమైనది. బికాస్ స్వీట్స్ దారి స్వీట్ దే, హాట్ దారి హాట్ దే. రెండు కొంచెం డిఫికల్ట్ గా మీకు ఇచ్చారు జడ్జిమెంట్. ఎగ్జాక్ట్లీ, రెండు చాలా బాగున్నాయి, వెరీ టేస్టీ బోత్ ద డిషెస్. కానీ ఒక డిష్ మాత్రం కొంచెం కొత్తగా ఉంది, సో అది నాకు నచ్చింది రెండిట్లో. రాజ్భోగ్, ప్రవళిక గారు చేసిన రాజ్భోగ్. వావ్, సో ఈ రోజు పండుగ రోజు విన్నర్ ప్రవళిక గారు, రాజ్భోగ్ స్వీట్. కంగ్రాచులేషన్స్. సో ఈ టీవీ అభిరుచి వార్త నుంచి మీకు బ్యూటిఫుల్ సారీ అర్చన గారి చేతుల మీదుగా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఓకే, అండ్ అలాగే శ్రీలక్ష్మి గారు, మీ డిష్ కూడా చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది, వెరీ టేస్టీ. సో కాకపోతే చెప్పారు కదా ఇందాక తేడా ఏంటనేది. సో అర్చన గారి చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖపట్నం తరపు నుండి ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే, సో రెండు డిషెస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో విన్నర్ వన్స్ అగైన్ ప్రవళిక గారు, కంగ్రాచులేషన్స్. ఓకే, మరి మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏపీఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఓకే, మరి టేస్ట్ చూసాం కాబట్టి ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కస్టర్డ్ చేసేటప్పుడు పైన పొరలాగా వస్తుంది కదా, అలా రాకుండా ఉండాలంటే వేడిగా ఉన్నప్పుడే పైనుంచి పంచదార జల్లినట్లయితే ఆ పొర రాకుండా ఉంటుంది. ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయండి, ఉగాది స్పెషల్ వంటకాలు. సో ఇందాక నుంచి మనం అనుకుంటున్నాం కదా, ఇది తింటే లావు, ఇది తింటే సన్నం. సో ఇవన్నీ కూడా వాటిలోని పోషక విలువల గురించి చెప్పడానికి మా డాక్టర్ అర్ణ గారు రెడీగా ఉన్నారు, విందాం. ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వంటలు, పిండి వంటల్లో చూసిన మామిడి పులిహోర. మామిడి పులిహోరలో మనకు ఒక రకమైన రుచి అనే మామిడికాయ పులుపు అనేది ఉంటుందన్నమాట. పులిహోర డెఫినెట్గా చాలా టేస్టీ, అందరికీ కూడా పండగ అంటే అది ఉండాలి. కానీ అందులో మరింత పోషకులు పెంచే విధంగా మనం చేసుకోవాలి అంటే మామిడి తురు యాడ్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి. అగైన్ సీజన్కి తగినట్టు తినాలి అని జపిస్తూ ఉన్నాం కదా మనము. అందులో ఒక ముఖ్య భాగంగా బాగా మామిడికాయ, మామిడి పళ్ళు దొరుకుతాయి కాబట్టి ఈ సమయంలో ఇలా వంటకంలో వాడుకోవడం అనేది చాలా చాలా బాగుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇక మధురంలో పెసర సున్నుండలు. సో ఈ పండగ సందర్భంగా చక్కగా మంచిగా ఉన్న పోషకులు గల ఒక ఐటమ్ ఈ పెసర సున్నుండలు. పొట్టు పెసలతో పాటు బెల్లము, నెయ్యి అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ఎక్కడ డీప్ ఫ్రైడ్ అలా లేకుండా చేసుకుంటే మరీ బాగుంటుంది. ఇక మీరు ఊరించే వంటలు చూసిన రాజ్భోగ్. చెప్పాలంటే రాజ్భోగ్ కూడా మంచి పోషకులు కనిపిస్తున్నాయి. అంటే షుగర్ బదులుగా మనం బెల్లము లేకపోతే బ్రౌన్ షుగర్ అలాంటివి వాడుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే పాలు కానివ్వండి, పాల విరుగుడు, కోవా కానివ్వండి, అన్నీ కూడా చక్కటి పోషకులు కలవి. కుంకుమ పువ్వు లాంటివి కూడా న్యాచురల్ కలర్స్ కాబట్టి చాలా బాగుంది, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఇక చోలే ధనియా మసాలా, ఇది కూడా చాలా బాగుందండి. అంటే చెన్నాతో మనం ఇలా చేసుకొని, అంటే బేసిక్గా ఈ రకమైన మసాలాలు ఏంటంటే మనం ధనియాలతో తీసుకుంటే కూడాను తక్కువ తీసుకుంటూ మరీ ఎక్కువ కాకుండా కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ చోలే ధనియా మసాలా కూడా బాగుందండి. ధనియాలు తీసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం లిమిటెడ్గా తీసుకుంటే మంచిది. సో ఇవాళ మనం చూసిన రెసిపీస్ ఈ పండగ సందర్భంగా అన్నీ కూడా చాలా బాగున్నాయండి. మామిడి పులిహోర కంపల్సరీ కదా, మామిడి తురుముతో పాటు చేసుకుందాం. అదేవిధంగా పెసర సున్నుండలు, ఇది ఇంకా బాగుంది. అదేవిధంగా రాజ్భోగ్ కూడా, అది ఒక నార్త్ ఇండియన్ వంటకం అయినప్పటికీ కూడా పాల విరుగుడితో చేస్తున్నాం కాబట్టి బెల్లంతో ట్రై చేసుకుందాం, అది కూడా చాలా బాగుంది. ఆఖరిగా చూసిన చోలే ధనియా మసాలా కూడా చాలా బాగుందండి. సో ఇవాళ చక్కగా ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్ లాగా చూసిన 4 వంటలు కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. సో చూసారు కదండి ఈరోజు వంటలన్నీ. మీరు కూడా వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్
MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే అర్చన గారు, ఈ ఉగాది పండుగ రోజు మీరు ఇక్కడ రావడం, మాతో మంచి మంచి కబుర్లు చెప్పడం వల్ల అండ్ అలాగే మామిడి పులిహోర చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇయర్ మొత్తం కూడా మీరు సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మరోసారి మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా అభిరుచిలో నేను కూడా కొత్త కొత్త డిషెస్ ఇవాళ టేస్ట్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ప్రేక్షకులందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు. అండ్ మీ ఇద్దరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ రాజు గారు, మీకు కూడా వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మేము ముందుంటాం. అంటిల్ దెన్ బాయ్.